అందరికీ నమస్కారం అండి. ఖరీఫ్ మొదలైంది, రైతులు పొలాలకు పోతున్నారు, అందరూ సంతోషంతో ఉన్నారు. వాళ్ళందరికీ గత వారమే రైతు అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. ప్రతి రైతు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏ రకమైన సమస్యలు లేవు, అందరూ బాగున్నారు. కానీ అందరూ బాగున్నట్టు అనిపిస్తే వైసీపీకి ఎప్పుడు నచ్చదు కదా. సో మా వైసీపీ రాక్షస ముఖకి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉన్నట్టు సృష్టించాలి. ఒకవేళ సమస్య లేకపోయినా కూడా ఆ సమస్యని ఏమంటారు, ఎక్కడెక్కడో చిన్న పల్లెటూరులో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని మొత్తం చేసి భూగోళం అంతా ఈ సమస్యతో నిండిపోయింది అన్నట్టు చూపించడమే మన వైసీపీ పని. అలా చాలా చేస్తోంది. అమరావతి మునిగిపోయిందని చెప్పారు, రకరకాలుగా చెప్తూ వచ్చారు. కొత్తగా ఇవ్వాల్సిందేమంటే యూరియా గురించి ఉన్నది లేనట్టు ఏమని ప్రచారం చేయడం. సరే, యూరియా ఏమో అక్కడ కొల్లబోతోంది, మొత్తం వీధుల్లో దాన్ని ఏమో పడేసేంత ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేదు. కానీ ఈరోజు రైతుకి ఎంత కావాలో అంత యూరియా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విషయంలో ఎటువంటి సందిగ్ధాలకు తావులేదు. ఏమంటే ఎంతెంత యూరియా మనకు కావాలో, మన ఖరీఫ్ ఈ రోజుకి ఎంత యూరియా కావాలో అంతకంటే ఎక్కువ యూరియానే మనం ఇప్పటికి వాడేసాము. ప్లస్ ఇది కాకుండా మన దగ్గర దాదాపు 94,892 టన్నులు నిన్న సాయంత్రానికి మన దగ్గర బఫర్ స్టాక్ ఉంది. ఇది కాకుండా ఇంకా 53,000 టన్నులు కేంద్రం నుంచి దాదాపు వచ్చి పోర్ట్లోకి చేరుతోంది. సో ఇంత ఉన్నప్పుడు అసలు ఈ యూరియా సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది, అసలు సమస్య ఉన్నట్టు ఎందుకు కనపడుతోంది, ఏంది అసలు ఈ విషయం? ఒకసారి ఈ యూరియా గురించి చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రోజుకి సెప్టెంబర్ 4వ తేదీకి మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల స్టాక్ పాయింట్స్లో, పోర్టుల్లో, దాని ట్రాన్స్పోర్ట్లో అంతా కలిపి 94,892 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా వాడకుండా, అంటే రైతులకు సప్లై కాకుండా ఉన్న యూరియా 94,000 టన్నులు ఉంది. ఇది కాకుండా వితిన్ 2 or 3 డేస్లో మన యొక్క కాకినాడ, దాని కృష్ణపట్నం ఇట్లాంటి పోర్టులకి 53,000 టన్నుల యూరియా చేరబోతోంది. సో మొత్తం దాదాపు 1,50,000 టన్నుల యూరియా మన దగ్గర ఇంకా అదనంగా ఉంది. సో మనం మామూలుగా ఈ సమయానికి 3,00,000 టన్నులు వాడతాం, 3,05,000, 3,07,000 టన్నులు వాడతాం. మన ప్రతి సంవత్సరం జరిగే, మన కొత్తగా ల్యాండ్ ఏమీ పెరగలేదు ఈసారి. దాని ఖరీఫ్లో కొత్తగా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఏమీ క్షేత్రస్థాయిలో ఏమీ పెరగలేదు. కానీ 3,07,000 టన్నుల వినియోగం నుంచి మనం 3,88,000 టన్నులు ఇప్పటికే వాడేసాం. అంటే మనం సంవత్సరంలో ఈ ఖరీఫ్ నాటికి వాడాల్సిన దానికంటే 88 టన్నులు వాడేసాం. ఇంకా 1,00,000 టన్నులు మన దగ్గర ఉంది. 94,000 టన్నులు మన దగ్గర ఉంది, 53,000 టన్నులు వస్తుంది. మరి ఎక్కడ యూరియా షార్టేజ్ ఉంది? ఎక్కడుంది యూరియా షార్టేజ్? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు యూరియా షార్టేజ్ లేదు, ఖచ్చితంగా స్పష్టంగా చెప్పొచ్చు. డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల రైతులు బహుశా మనకు యూరియా ఏమైనా దొరకలేదేమో అంటూ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఈ ప్రచారాన్ని చూసి ఏమో జరిగిపోతుందేమో అంటూ పొలోమంటూ అక్కడ ఉన్న షాపులకు వెళ్ళినప్పుడు ఆ షాపుల్లో ఉన్న 4-5 ఫోటోలు తీసి సాక్షి ఇవాళ ఏమంటారు 1వ పేజీ, 2వ పేజీ, 3వ పేజీ, 4వ పేజీ మొత్తం యూరియా అంటూ నింపేసింది. అంటే ఈ సాక్షి అనే ఒక పత్రికకి, దాని యాజమాన్యానికి, వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటున్నట్టు చూపిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఆక్సిజన్ లేకపోతే పనిచేయట్లయితే ఉండడో, సమస్య లేకపోతే సమస్య ఉంది అన్నట్టు చూపించకపోతే సాక్షి కానీ వాళ్ళ యాజమాన్యం కానీ ఉండే అవకాశమే లేదు. ఇక్కడ ఈసారి యూరియాలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే అందరికీ తెలుసు, అట్లీస్ట్ ఆ దీంట్లో ఉండేవాళ్ళకి తెలుసు. ఎందుకంటే తాల్చేరు ఒరిస్సాలో ఎరువుల ఫ్యాక్టరీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదేవిధంగా నాగార్జున ఎరువుల ఫ్యాక్టరీలో కూడా కొంత ప్రొడక్షన్ తగ్గింది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ భాగం రామగుండంలోని దాని ఎరువుల ఫ్యాక్టరీ, తెలంగాణలోని రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి దాదాపు ఆగస్టు దాకా ప్రొడక్షన్ లేదు.
ఆగస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకున్నప్పుడు గ్యాస్ లీకేజ్ అయ్యి మళ్ళీ 19 days పాటు లేదు. ఇట్లా దాదాపు 78-80 రోజుల పాటు రామగుండం ఫ్యాక్టరీ మొత్తం మూసేశారు. మన సౌత్కి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడి నుంచే వస్తుంది. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎరువులు ఈరోజు ఖచ్చితంగా దేశంలో ప్రాబ్లం ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం లేదు. అంటే నేను ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నా అంటే దేశంలో ఉంది ప్రాబ్లం. మధ్యప్రదేశ్లో యూరియా ప్రాబ్లం ఉంది, రాజస్థాన్లో యూరియా ప్రాబ్లం ఉంది, తెలంగాణలో యూరియా ప్రాబ్లం ఉంది. ఆంధ్రప్రదేశ్లో యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఏమైనా చిన్న అది కూడా చిన్నవి, ఇంకోసారి చెప్తాను, చిన్న ప్రాబ్లమ్స్ తప్ప బేసిక్గా మనకు సప్లై మీద ప్రాబ్లం ఉంది. ఎందుకు లేదు అంటే జూలై మొదటి వారంలోనే లావు కృష్ణదేవరాయలు ఎంపీ గారి నాయకత్వంలో మన పార్లమెంటరీ బృందం వెళ్ళి యూరియా ఇట్లా ప్లాంట్స్ షట్ డౌన్ చేయడం ఈ నేపథ్యంలో జేపీ నడ్డా గారిని కలిసి మాకు ఈసారి ఖరీఫ్ ప్లాంట్ కింద 1.9 లక్షలు టన్నులు మీరు ఇచ్చేశారు, అప్పటికి 50,000 టన్నులే వచ్చాయి, రిమైనింగ్ ఇవ్వాలి అంటూ మాట్లాడినప్పుడు ఆయన ఖచ్చితంగా అదేం లేదు, మీకు ఖచ్చితంగా మీకు ఎంతెంత రావాలో అంతకంటే ఎక్కువే ఇస్తాను నేను ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు అని జేపీ నడ్డా గారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అది పనిగా దీనికోసమే అతను ఢిల్లీ యాత్ర పెట్టుకొని జేపీ నడ్డా గారిని ప్రత్యేకంగా కలుసుకొని యూరియా మీద విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవన్నీ చేయడం వల్లనే మీరు న్యూస్ పేపర్లు చూస్తుంటారు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆంధ్రాకి ఎక్కువ ఇస్తున్నారు అంటూ దాన్ని ఏమైనా మాట్లాడడం. సో ఇంత లెవెల్లో ఆంధ్రాకి ఇప్పుడు ఈ 94,000 టన్నులు మన దగ్గర ఏదైతే ఉన్నాయో ఇది కాకుండా ఇంకా 53,000 టన్నులు ఉన్నాయి మన దగ్గర. సో ఈరోజు ఒక 2-3 రోజుల క్రితమే కాకినాడ పోర్టుకి 17,154 టన్నులు, కృష్ణపట్నం పోర్టుకి 9,200 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టుకి 26,547 మెట్రిక్ టన్నులు చేరిపోయినాయి. అక్కడి నుంచి అవి వివిధ ప్రాంతాలకు కూడా దాని ట్రాన్స్పోర్ట్ రూపంలో వెళ్ళాయి. సో ప్యాక్స్ దాన్ని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో అందరికీ వెళ్ళాయి, దాన్ని మార్కెట్ ద్వారా వెళ్ళాయి. సో ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఇన్ని జరిగిన తర్వాత కూడా మనం జనరల్గా వినియోగింపచేసే ఎరువుల కంటే ఈసారి ఎక్కువ ఎరువుల వినియోగం జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే కొంత ఏమన్నా మన రాక్షసులు ఎవరన్నా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు రకరకాల యూరియాని కేవలం పంటలకు మాత్రమే వాడరు, రకరకాల దాన్ని వాడతారు. ఈవెన్ లెక్కర్ దీంట్లో కూడా యూరియా వాడతారు అనమాట. సో ఇట్లాంటి దీనికి ఏమైనా దారి మళ్ళీ ఇస్తున్నారా అంటూ చాలా స్ట్రిక్ట్గా దాన్ని ఏమైనా గవర్నమెంట్ ఇది చేస్తోంది. సో గత ఏడాదితో పోలిస్తే మార్కెట్ ద్వారా 78% ఎక్కువ, ఎందుకంటే ఎరువులు ఎక్కువ వచ్చాయి లాస్ట్. అంటే మనం ఎరువులు షార్టేజ్ అంటున్నాం కదా, ఆన్ ది కాంట్రరీ దానికి వ్యతిరేకంగా ఈసారి లాస్ట్ టైం కంటే ఎరువులు ఎక్కువ వచ్చాయి. మనకు అందరికీ షార్టేజ్ ఉండొచ్చు, కానీ మనకి ఈసారి ఎరువులు ఎక్కువ వచ్చాయి. సో నాట్ ఓన్లీ దాన్ని ఎరువులే కాదు, డిఏపి కూడా 85% అదనంగా మార్కెట్ ద్వారా అందిస్తున్నాం. సో ఇందాక నేను చెప్పినట్టు షిప్పింగ్ సమస్యలు కావచ్చు, చైనా నుంచి యూరియా ఎగుమతులు దాన్ని తగ్గడం కావచ్చు, దక్షిణాసియాలోని ఎర్ర సముద్రంలో ఉన్న యుద్ధాల వల్ల కావచ్చు, షిప్పింగ్ ఇష్యూల వల్ల కావచ్చు, కొంత యూరియా దేశం మొత్తం మీద ఉన్నా కూడా కేంద్రం మనకు పూర్తి స్థాయిలో సహకరించి క్రితంసారి కంటే ఎక్కువ యూరియా మనకి ఇచ్చింది అనేది సత్యం. మన దగ్గర యూరియా నిల్వలు ఉన్నాయి అనే సత్యం. యూరియా కావాలి, యూరియా లేకపోతే దాన్ని ఏమంటారు, దాని పంట స్టార్ట్ కాగానే వెయ్యాలి, ఇవన్నీ ఎవరు కాదనరు. కానీ ఇది కేవలం సోషల్ మీడియా ద్వారా, లేకపోతే నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ఇది ఇచ్చారు, మీకు వ్యవసాయం చేత కాకపోతే మానేయండి, మేము 5 సంవత్సరాల్లో ఎటువంటి ఇది లేకుండా మేము యూరియాని అందించామని. ఒక్కసారి నాకు అనిపిస్తుంది ఆయన చూసి మనం అబద్ధాలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమన్నా చిన్న మాట్లాడాల్సి వస్తే ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలా అలగ్గా చెప్పేశాడు. ఆయన ఉన్న 19-24 మధ్యలో ఒక్క సంవత్సరం కూడా యూరియా షార్టేజ్ లేదు అని. ఒక్కసారి దీన్ని చూడండి, ఇది 2023 ఫిబ్రవరి, అంటే 2023 రబీలో బ్రహ్మాండమైన షార్టేజ్.
సో జాతీయ స్థాయిలో వాట్ ఈజ్ బిహైండ్ ఫర్టిలైజర్ షార్టేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ బ్రహ్మాండంగా వచ్చింది. ఊరికే నెట్లో జస్ట్ చూసి షార్టేజే లేదా 5 సంవత్సరాలు మనకు తెలిసే చాలా ఉంది కదా క్యాజువల్గా కొడితే ఇంత పెద్ద ఇది వస్తుంది. సో ఈ టైప్లో 21లో షార్టేజ్ ఉంది, బాగా గుర్తుంది మనకంతా. సో 2021లో షార్టేజ్ ఉంది, 23లో షార్టేజ్ ఉంది. ఇన్ని షార్టేజ్లు పెట్టుకొని మీ ఆర్బీకేల యొక్క అస్తవ్యస్త విధానాలు నువ్వు తెలిసి కూడా మా 5 ఏళ్లలో ఒక్కసారి కూడా షార్టేజ్ లేదు అని ఎంత అలగ్గా ఎంత క్యాజువల్గా అబద్ధం చెప్పేస్తావు. చూసేవాళ్ళు ఏమోలే, ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం కదా రైతులే మర్చిపోయింటారు పాపం. ఏదో కష్టాలు పడి అప్పటి నుంచి ఏమంటారు ఎట్లో బయటపడ్డాం కదా అనేది ఇంట్లో మర్చిపోయింటారేమో. సో 5 సంవత్సరాలు లేదు అని క్యాజువల్ చెప్పేస్తున్నాడు. అంటే ఒకవేళ ఇంటర్నెట్ గూగుల్ లేకపోతే మా అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మాల్సిందే కదా. ఏ రాక్షస మూకో ఇది. సో అట్లా షార్టేజ్ అనేది ఉంది. కానీ మనకు మాత్రం మనం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల జూన్ జూలై నుంచే ఈ సమస్య మీద ఢిల్లీకి పోవడం వల్ల నిరంతరం ఫీల్డ్ ఇష్యూస్ని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మనకు ఎరువులు యూరియా షార్టేజ్ పెద్దగా లేదు, అసలు లేనే లేదు. కానీ ఈ రోజుకు చూస్తే కూడా మనకు అడిషనల్గా 53,000 టన్నులు వస్తున్నాయి. మన దగ్గర 98,000 ఉన్నాయి. 1,50,000 పదే ఈ విషయం చెప్తున్నాను నేను. మన దగ్గర 94,000 టన్నులు యూరియా ఇప్పుడు ఉంది. రేపెల్లుల లోపల ఇంకో 53,000 టన్నులు వస్తుంది. 1,50,000 టన్నుల యూరియా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక వారంలో ఉండబోతోంది. సో ఎవ్వరూ దయచేసి పొలోమంటూ షాపులకు వెళ్తే షాపులో కొద్దిగా ఉంటాయి, క్యూ ఎక్కువైపోతుంది. అందరికి ఇవ్వాలంటే ఏ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరన్నా అందరికి ఒక కట్ట అర్ధకట్ట ఇస్తానంటాడు. ఆ క్యూ నువ్వు ఫోటోలు తీసేసి మీ సోషల్ మీడియాలో పెట్టేసి ఏమో జరిగిపోతుంది ఇక్కడ అని చెప్తే నష్టపోయేది మనమే. సో ఎలాంటి భయాందోళనలు వద్దు. సో యూరియాని వ్యవసాయేతర అవసరాలకు వాడే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటోంది గవర్నమెంటు. సో యూరియాని కేవలం వ్యవసాయానికి మాత్రమే వాడాలి, ఇతర అవసరాలకు వాడకూడదు. ఖచ్చితంగా దీని మీద ఇనుప దస్తీని మనం గవర్నమెంట్ ద్వారా వేస్తున్నాము. యూరియాని దారి మళ్ళిస్తే 6A కేసులు పెడుతున్నాము, క్రిమినల్ కేసులు పెడుతున్నాము. ఇప్పటికే దాదాపు 3 కోట్ల విలువైన 1,284 టన్నుల యూరియాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసి కూడా, ఇవన్నీ తెలిసి కూడా, ఇవన్నీ చదివి కూడా వైసీపీ నాయకులు మాత్రం ఎరువులు లేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని గుసగుసలాడుతూ వాళ్ళతో చెప్తూ వాళ్ళ పేపర్లో దాని బారెడు పొరుగు రాసుకుంటూ వాళ్ళ సోషల్ మీడియాలో మారుతూ వాళ్ళ నాయకుడు అర్థం పర్థం లేకుండా ఎవరో ఇచ్చేస్తారు. ఆయన అసలు టీవీలు చూడడో లేకపోతే దాని పేపర్లు చదవడం తెలీదు, ఆయనకి ఎవరు రాసిస్తారు. ఆయన నేరుగా ఏదో ఆయన ఎట్లా దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడు కాబట్టి ఆయన ఎక్స్ అకౌంట్లో పెట్టేస్తాడు అంతే. అంటే మేము ఏ చేస్తున్నా మీరు ప్రతిరోజు వేసే మట్టిని బురదని కడుక్కోవడమే మా పని. అంతకంటే వేరే లేదా? ఈ అబద్ధం ఆడడమే మీకు ఆక్షన్మా తయారైతే ఎట్లా? ఇంకొకసారి చెప్తున్నాం, రాష్ట్రంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. యూరియా సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు. డిమాండ్ కంటే ఎక్కువ అందుబాటులో ఉంది. రైతులు పంట నిరాటంకంగా ఏ రకమైన ప్రాబ్లం లేకుండా సాగు చేసుకోవచ్చు. ఊహించలేని పరిస్థితుల్లో ఏమన్నా అదనపు ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇంకొక 1,50,000 టన్నులు అదనంగా మామూలుగా మనం వాడేదానికంటే మామూలుగా మనం 3 లక్షలు పడితే ఇప్పుడు 3,80,000 ఇప్పటికే వాడేసాము. ఇది కాకుండా ఇంకొక 1,50,000 టన్నులు మన దగ్గర 94,000 ఉన్నాయి, ఇంకొక 53,000 వస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకు మిగతా రాష్ట్రాలకు పంపించకుండా మనకు మాత్రమే పంపించింది అది. సో ఇన్ని ఉన్నప్పుడు మనం యూరియా గురించి బాధపడి మన మనసుల్లో కష్టపెట్టుకొని ఏదేదో జరిగిపోయింది అనుకుంటూ రైతన్నలు బాధపడడం అనవసరము. ఏమీ లేదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోండి, అంతేగాని ముందుగా వెళ్ళేసి షాపుల మీద పడితే ఖచ్చితంగా షాపుల్లో ఉండదు. అందరూ ఒకేసారి వెళ్ళిపోతే ఎవరి దగ్గర ఇప్పుడు మన ఇంటికి అందరూ ఒకేసారి వచ్చామనుకో, మనం ఒక 3-4 రోజులు ముందన చెప్తే వాళ్ళకి మనం ఏర్పాటు చేసి పెట్టుకున్న భోజనానికి అందరూ ఒకేసారి వస్తే ఉండదు. సో ఇట్లాంటి సాక్షి యొక్క యాజమాన్యాన్ని, సాక్షి యొక్క పార్టీని, వీళ్ళని దయచేసి నమ్మద్దండి. మన దగ్గర యూరియాకి ఏ రకమైన ప్రాబ్లం లేదు, రైతులకు అసలు ప్రాబ్లమే లేదు. ఉల్లిపాయలు రాగానే మనం ఉల్లిపాయల రేటు తగ్గంగానే మనం ఉల్లిపాయలు కొంటామని చెప్పి గవర్నమెంట్
దాన్ని ముందుకు వచ్చింది. ఏ పంటకు రేటు తగ్గినా కూడా మొన్నటికి దాని పొగాకు నాకు తెలిసి బర్లీ పొగాకు ఎప్పుడు మన దగ్గర సాగు చేయరు, కానీ కొంతమంది చేశారు. సో బర్లీ పొగాకుని దాని టొబాకో బోర్డు నేను కొన్నాను చెప్పింది, మాకు సంబంధం లేదు దాంతో అనేది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనింది. దాని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవాలి, కానీ రైతన్నకు కష్టం రాకూడదు అని చెప్పి మొత్తం దాదాపు 200 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు చేసి మొత్తం దాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఉల్లిపాయలు దాన్ని ఈ పర్చేజ్కు చేస్తున్నాము. నేను ఎక్కడో చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక ఉల్లిపాయో ఏదో తీసుకొని ఈ పక్కన హెరిటేజ్లో ఎంత, ఈ పక్కన హెరిటేజ్ ఉంది కదా మాలు, దాంట్లో ఎంత నేను ఏదో మాట్లాడుతున్నాడు. ఎంత అసంబద్ధం అంటే హెరిటేజ్ మాల్స్, ఆ పేరుతో ఉండే మాల్స్ చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్స్ గ్రూప్ అనే వాళ్ళకి అమ్మేసి దాదాపు నాకు తెలిసి దశాబ్దం అయిపోయింది అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది పాలు పదార్థాలు చేసే దాని హెరిటేజ్ మాత్రమే. హెరిటేజ్ మాల్ చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు, ఆయన ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేశారు. ఆ ఫ్యూచర్ గ్రూపు ఈ హెరిటేజ్తో సహా రిలయన్స్ కూడా అమ్మేసింది. నిజంగా జగన్మోహన్ గారికి అంత ధైర్యం దమ్ము ఉంటే అంబానీ గారిని పోయి అడగమని చెప్పాడు. ఎందుకయ్యా నీ మాల్లో ఆయన ఏదో రేటు చెప్పాడు, అంతెందుకు అమ్ముతున్నావు, ఇక్కడ రైతులకి 5 రూపాయలు 10 రూపాయలు వస్తాయి, నువ్వు ఎందుకు అక్కడ ఆ రేటుకి అమ్ముతున్నావు అని నిజంగా అంత ధైర్యం ఉంటే జగన్మోహన్కి పోయి అడగమని చెప్పండి. అంతేగాని ఊరికే రోజువారీగా మీరు మట్టేస్తూ ఉంటే, రోజువారీగా మీరు మా మీద దాన్ని దుమ్ములేస్తుంటే తుడుచుకోవడం అనేది ఈ గవర్నమెంట్ పని కాదు. మేము వచ్చింది మీ మారి కాదు, ఏదో దాన్ని ఊసిపోక ఏమంటారు దాన్ని లిక్కర్ ద్వారా దాని ద్వారా డబ్బులు సంపాదించడం కాదు. మేము వచ్చింది ఈ గవర్నమెంట్లో గవర్నెన్స్, పరిపాలన, మంచి సుపరిపాలన చేయడానికి. అంతేకాని మీరు దుమ్ములు ఎత్తుంటే మేము రోజు దాన్ని కడుక్కోవడానికి కానే కాదు. రైతులకు ఇంకొకసారి చెప్తున్నాము, ఎరువులు బ్లాక్ మార్కెట్ చేయకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకున్నాము. సరఫరాపై కలెక్టర్లతో నిత్యం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నిన్న మధ్యాహ్నం కూడా అందరు కలెక్టర్లతో దాని టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. యూరియాకి సంబంధించి ఏ రకమైన అంటే నేను ఇదే మాట నేను పదే ఎందుకు చెప్తాను అంటే ధైర్యంతో చెప్తున్నాను. సో మన దగ్గర నిల్వలు ఉన్నాయి, ఏ రకమైన ప్రాబ్లం లేదు. 1-2 రోజులు ఏమన్నా షార్టేజ్ ఉండొచ్చాము డిస్ట్రిబ్యూషన్లో, ట్రాన్స్పోర్ట్లో, ఆ పర్టికులర్ షాప్కి, ఆ పర్టికులర్ మండలానికి, లేకపోతే ఆ పర్టికులర్ గ్రామానికి ఏమన్నా ఒకవేళ షార్టేజ్ రావచ్చేమో, కానీ మిగతా చోట్ల ఎక్కడా లేదు. వీఆర్ వెల్ క్వాంటిఫైడ్, నో ప్రాబ్లం. క్వాంటిటీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఉంది. రైతన్నలు అందరికీ అన్నదాత సుఖీ డబ్బులు పడ్డాయి. దాన్ని ఏమంటారు వ్యవసాయ పనులకు వాడుకోండి. దీనిలో ఏ రకమైన యూరియాకి సంబంధించి ఏ రకమైన సందిగ్ధాలు లేవు, భయాలు లేవు, ఆందోళనలు పెట్టుకోకండి, లేనిపోని ఆవేదన చెందకండి, సంతోషంగా ఉండండి. నమస్కారం.